నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. మనం ఇప్పుడు ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఇక్కడ బ్రాహ్మణ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అయోధ్య రామ మందిరంలో అవినీతి జరుగుతుందని వీళ్ళు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి గల కారణాలు ఏంటి, అసలు అక్కడ ఎలాంటి అవినీతి జరుగుతుందనేది వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం. అయోధ్య రామ మందిరం అవినీతి జరుగుతుందని అంటున్నారు, దీనిపై ఏం చెప్తారు? నమస్కారం అండి, నా పేరు ఆలూరి. ఇప్పుడు అయోధ్య రామ మందిరము ఎలా నిర్మితమైందో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. దాదాపు 100 కోట్ల పైన హిందువులు, అన్ని మతస్థులు కూడా, హిందువులు ఒక్కళ్ళే కాదు, ముస్లిం సోదరులు కూడా దీనికి చందాలు ఇచ్చారు. సో ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ విలువైన రూపాయి. ఇప్పుడు అవకతవకలు జరిగాయని చెప్పి బయటకు వచ్చింది. అది మ్యాటర్ సుప్రీంకోర్టు దాకా పోయింది. అంటే ఇప్పుడు నిప్పు లేకపోతే పొగరాదు కదా. ఇప్పుడు అవినీతి జరిగింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి మనకి బయటకు వచ్చింది. అది ఇప్పుడు మరక వాళ్ళ మీద పడ్డది కాబట్టి వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎంత విరాళాలు వచ్చాయి, ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంది అనేది వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఇక్కడితో ఆగిపోతుంది. ఇది ఇప్పుడు ప్రతి గడప నుంచి, ప్రతి ఇంటి నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి రూపాయి పోగు చేసి బంగారు ఇటుకల దాకా వెండి ఇటుకలు కూడా పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది నిల్లు దోపిడీ కూడా చేశారు. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం బాబ్రీ మసీద్ ఇష్యూ అయినప్పుడు 1990లో ఇష్యూ అయినప్పటి నుంచి మేము రాముల వారి వెనకాల ఉన్నాం. సో ఇంత కష్టపడి నిర్మించుకున్న ఈ ఉన్న బాలరామాలయంలో ఈ నిధుల దొంగలు, ఈ నిధులు చోరీ అయినాయి అన్న ఒక అపనింద పడ్డది కాబట్టి, ఒక విధంగా చెప్పాలంటే ఇది అన్నీ మన మంచికే. ఇప్పుడు రాముల వారు ఎంత నీతిమంతుడో అందరికీ తెలుసు. ప్రపంచం మర్యాద పురుషోత్తమని ఆయన ఉట్టిగా అనలేదు. ఈ మందిర్ కట్టిన 4 సంవత్సరాలు ఇదేదో బయటకు వచ్చింది. ఇప్పుడు సరి చేసేసి దీన్ని అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతనో, ఒక సిబిఐ చేతనో అర్జెంటుగా విచారణ జరిపించి ఆ దోషుల్ని కఠినంగా శిక్షించి దాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి ఈ టెంపుల్ ఆధ్వర్యం కూడా చితరామయ్య పీఠాల ఆధ్వర్యంలోకి వెళ్తేనే సిస్టమేటిక్గా నడుస్తుంది. అక్కడ వేదఘోష అవ్వట్లేదు. ఇప్పుడు మీరు రామాలయం చిన్న ఊళ్ళోకి వెళ్తేనే ఆ గుళ్ళో మీకు ఏంటంటే ఒక రోజు టైం ప్రకారం కైంకర్యాలు, మీకు వేదఘోష నడుస్తుంది. అక్కడ అవన్నీ జరగట్లేదే. సో అంటే ఒక పీఠాధిపతుల ఆధ్వర్యంలో మెయిన్ మనకు ఆదిశంకరాచార్యులు వారు స్థాపితం చేసిన చిత్తరామయ్య పీఠాలు ఉన్నాయి. ఆ పీఠాల ఆధ్వర్యంలోకి రామజన్మభూమి ట్రస్ట్ దాని కిందకి వెళ్ళిపోతే సిస్టమేటిక్గా జరుగుతాయి. అవకతవకలకి ఎక్కడ తావుండదు. సో హిందూ మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి. అయోధ్య రామ మందిర్ అవినీతిపై ఏం చెప్తారు? ఏం లేదండి, ఇప్పుడు ఈరోజు రామాలయంకు ఏ ఒక్కరూ అయ్యలేదు. పేదవాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా డొనేషన్లు వసూలు చేయడం జరిగింది. ఆ క్రమంలో దానికి ఎంతైనా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని భద్రతను కూడా కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉన్నది. కనీసము అవుట్సోర్సింగ్ ద్వారా ఎట్లా వాళ్ళను అపాయింట్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నాం. దయచేసి ఇకనైనా మేల్కొని దీనికి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసి రాములవారి సొమ్మును పరిరక్షణ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు టికెట్ విషయంలో రాముడి ప్రింట్ వేసి డూప్లికేట్లు అమ్ముతున్నారంట. మరి అక్కడ అసలు ఎలాంటి సెక్యూరిటీ లేదా, సీసీ కెమెరా లేదా? అంటే ఇంత అవినీతి జరుగుతుందంటే అక్కడ అసలు ఎలాంటి సెక్యూరిటీ లేదనుకోవచ్చా? అంటే మనకు ప్రసార మాధ్యమాల ద్వారా, అంటే టీవీలో అయితే ఏమి, ప్రెస్ మీట్లలో కానీ మనకు తెలుస్తున్నది ఏంటంటే డూప్లికేట్ ప్రింట్ చేశారనేటువంటిది అయితే తెలుస్తున్నది. దాని ద్వారా అక్కడ ట్రస్ట్ వాళ్ళు చేస్తున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు చేస్తున్నారా అనేటువంటి దాని గురించే సిట్ విచారణ కాకుండా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత ఈ యొక్క విచారణ జరగాలని, హయ్యెస్ట్ అఫీషియల్స్ తోటి జరగాలని అందునుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సార్, ఇప్పటి వరకు అయోధ్య రామ మందిర్లో ఎలాంటి ఆడిట్ జరగలేదనుకోవచ్చా? ఆడిట్ జరగలేదా అంటే అది ఒక ప్రైవేట్ సంస్థగా, వాళ్ళు జేబు సంస్థగా నడిపిస్తున్నారే కానీ ఇది ప్రత్యేకంగా ఇది ఒక ప్రపంచానికి చెందిన అయోధ్య రామాలయం అంటే ప్రపంచంలోనే ఒక ప్రధానమైన దేవాలయంగా మన హిందువులందరూ భావిస్తారు. ఇలాంటి దేవాలయంలో ఇలాంటి స్కాములు జరుగుతున్నాయి అంటే దానికి అక్కడ ఉన్న ట్రస్ట్లో పటిష్టత లేదు. ఆ పటిష్టత ఉన్నప్పుడే, వారు ఒక బాధ్యత ఉన్నప్పుడే ఇలాంటి అవకతవకలు జరగవు. ఇలాంటి అవకతవకలు జరిగినందుకు ఏం చేయాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా ఒకళ్ళిద్దరు రిజైన్ చేయడం, పక్కకి వెళ్ళిపోవడం, దాంతో సమస్య పోతుంది. సమస్య అంటే
150 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ యొక్క చర్య ప్రతి హిందువులోనూ రగులుతోంది. కాబట్టి అక్కడ ఉన్న ట్రస్టు ఇమీడియట్గా దీనిపైన ఒక చర్య తీసుకుని ఏ ప్రభుత్వం మీద కూడా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు అయితే పరిపాలిస్తుంటాయో ఆ ప్రభుత్వాల మీదే ఈ యొక్క ముద్ర వేయడానికి రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు చూస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి అంటే అక్కడ రామమందిర ట్రస్ట్ ఏదైతే ఉందో జరిగిన అక్కడ దొంగతనానికి, కరప్షన్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారిని ఇమీడియట్గా తెలుసుకుని ఏ చిన్న మనము చేయాలంటే మన ఇంటికి కూడా సీసీ కెమెరా పెట్టుకుంటున్నాం. అలాంటి కార్యక్రమంలో ఇంత పెద్ద దేవాలయంలో వేల కోట్లు, అది లక్షల కోట్లు ట్రస్ట్కి వస్తున్న సందర్భంలో వారు ఇంత చిన్న విషయంగా తీసుకుని దీనిని పట్టించుకోకపోవడం, ప్రజల్లో ఇలాంటిది రాదు అనుకోవడం, ఇక్కడ వ్యతిరేకత రాదు అనుకోవడం చాలా దురదృష్టకరం. సార్, రామరాజ్యంలో దొంగతనమే లేదు అనేది మనం విన్నాం. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలోనే ఇంత అవినీతి జరుగుతుంది. మరి దీనిపై ఏం చెప్తారు? నా పేరు కోసూరు ప్రసాద్ అమ్మ, ఖమ్మం అర్బన్ డిసిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. నేను బాస్ పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది, ఖమ్మం నుంచి ప్రత్యేకంగా. ఏదైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అమ్మ. నేను భద్రాచలం ప్రాంతం నుంచి వచ్చాను. రాముడు అందరి బంధువు అంటారు, అంటే ప్రతి హిందూ బంధువు రాముడు. ఇప్పుడు రాముడు డబ్బుకే రక్షణ లేదంటే ఎలాగా? నేను టీటీడీలో కౌంటింగ్ కూడా వెళ్తాం మేము. నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఎవరిని తీసుకుంటారు? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో పనిచేసిన వాళ్ళని టీటీడీ వాళ్ళు తీసుకుంటారు, తిరుపతి దేవస్థానం వాళ్ళు తీసుకుంటారు కౌంటింగ్ కోసం. వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టారు? అక్కడే మీకు అర్థమైపోతుంది. ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ పెట్టారో, ఎక్కడైతే సీసీ కెమెరాలు పనిచేయట్లేదో అక్కడే ఫ్రాడ్ జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రతి హిందువు అన్నవాడు బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు అన్నవాడు బాధపడుతున్నాడు. అది గ్రామాన, పల్లెన, పట్టణ ప్రతి ఒక్కళ్ళు రూపాయి కూడా తీస్తే అవి వచ్చిన డబ్బులు అవి. అది ఎవరి సొత్తు కాదు. ఆ డబ్బులు రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. ప్రభుత్వమే కదా ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ట్రస్ట్ సభ్యులు కూడా ఇప్పుడు కొంతమంది రిజైన్ చేస్తే మళ్ళీ ఆపడం వాళ్ళని జరిగింది. మా డిమాండ్ ఒకటే, బ్రాహ్మణ సంఘాలుగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామో బాస్ తరపున ప్రతి పైసా రాముడికి చెందిన పైసా రాముడికే చెందాలి. ఆ డబ్బు పూర్తిగా వసూలు చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మేము బాస్ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తారు? గవర్నమెంట్ అదే అమ్మా, ప్రతి రూపాయి మనం ఇచ్చిన ప్రతి రూపాయి, ప్రతి భక్తుడు, ప్రతి హిందూ భక్తుడు ఇచ్చిన ప్రతి రూపాయి రాముడికే చెందాలి. అంతేగాని వ్యక్తులకు చెందకూడదు. వ్యక్తులు విలాసాల్లో తేలియాడతానని కబుర్లు వస్తూ ఉన్నాయి. విల్లాలు కొనుక్కుంటా ఉంటున్నారు, భూములు కొనుక్కుంటా ఉంటా అని చెప్తా ఉన్నారు. కానీ మేమనేది ఏంటంటే, రాముడి సొమ్ముతో మీరు జల్సాలు చేయడానికి కాదు హిందువులు ఇచ్చింది మీకు డబ్బులు. హిందువులు ప్రతి పైసా మీకు ఇచ్చింది దాన్ని రాముడికి చెందాలని, రాముడి భవ్య మందిరాన్ని నిర్మించి రాముడిని కొలుచుకోవాలని ప్రతి భక్తుడు ఇచ్చారు. ఎన్నో రైళ్లు వేశారు మన ప్రాంతాల నుంచి రాముడిని దర్శనం చేసుకుందామని చెప్పి. ఇదంతా చేసింది ఎందుకు? రాముడిని సంరక్షించుకోవాలని కదా, రాముడి భక్తిపూర్వకంగా ప్రార్థించాలని కదా, రాముడి నుంచి ఆశీస్సులు పొందాలని, రామ రాజ్యం స్థాపించాలని చేసింది ఇదంతా. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంది? అక్కడ ఎవరికి దొరికిన వాళ్ళు పందికొక్కులాగా డబ్బులు తినేస్తూ ఉన్నారు. అప్పుడు హిందువులు ఏం చేయాలి? హిందువులు బయటికి రావాలి. రాముడి సొమ్మును కాపాడాల్సిన బాధ్యత హిందువులదే, అంటే అందరిది, భారతదేశ ప్రజలందరిది. రాముడు డబ్బును కాపాడాలి. ఇప్పుడు రాముడు వచ్చి కాపాడుకుంటాడు, ఆయనకు ఆ శక్తి ఉంది, లేదని కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం హిందువులుగా? అంటే మన డబ్బులు తినేసిన వాళ్ళని వదిలేస్తామా? ఎవరన్నా వదిలేస్తారా? అసలు ఈ అవుట్ సోర్సింగ్ ఎలా ఇస్తారు? అవుట్ సోర్సింగ్ ఎందుకు ఇవ్వాలి? అవుట్ సోర్సింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఎంతోమంది రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసిన వాళ్ళు, బ్యాంకర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ అందులో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాలి. మన తిరుపతి దేవస్థానంలో జరిగేది అదే. అలా ఇవ్వాలి. కానీ ఇది అన్యాక్రాంతంగా చేయటము, కొంతమంది డబ్బులు తినేసేయటం రాముడి చాలా బాధాకరమైన విషయం. చాలా బాధతో చెప్తా ఉన్నాం ఇది. మేము దీన్ని ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని, హిందువు అన్నవాడు ప్రతి ఒక్కడు ఖండించాలి. ఆ డబ్బును రాముడికి చెందాలి. ఇదే మా డిమాండ్. ఇప్పుడు మనం వీళ్ళు చెప్పిన మాటలు విన్నాం కదా. అయోధ్య రామ మందిరంలో చాలా అవినీతి జరుగుతుంది. దీనిపై వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష అనేది పడాలి. రామ మందిరం అంటే ఒకప్పుడు రామరాజ్యంలో దొంగతనాలు ఉండేవి కాదు. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో ఇలాంటి అవినీతి పాల్పడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలని, అలాగే ఆడిట్ జరపాలని, దోషులకు తప్పకుండా శిక్ష పడాలని ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాటలు మనం విన్నాము. కెమెరామెన్ రాజుతో వందన.